రసమయ్య బాలకృష్ణ గారు ఈరోజు బాధాతప్త హృదయంతో చాలా బాధగా ఉన్నటువంటి పరిస్థితి మీరు. ఎందుకంటే అందశ్రీ గారికి మీకు మంచి అనుబంధం. ఏంటి ఆయన లేని లోటు ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా చాలా కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ తల్లికి తీరని దుఃఖంలో మేము భావించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి విముక్తి కోసం తను ఆరాటపడ్డాడు. తను ప్రతి క్షణం కూడా అన్ని పనులు కూడా బంద్ చేసుకొని తెలంగాణ ఉద్యమానికి అనేకమైనటువంటి పాటలు ఇచ్చిండు. మీరు అందరూ కూడా చూసారు. చివరికి జయ తెలంగాణ అంటే మా తెలుగు తల్లికి మల్లెపూల దండనే వేయాలా, తెలంగాణ తల్లికి ఎందుకు వేయకూడదు అన్నటువంటి ఆలోచన చేసుకొని ఆయన జయ తెలంగాణ పాట కూడా రాయడం జరిగినది. అంతేకాకుండా లాఠీలు ఇరిగిన లడాయి మానం, పిడుగులు పడ్డ మడుమల దిప్పం, సమాజహితమై సాగే పోరుల చావో రేవో తేల్చుదాము జై భూలో తెలంగాణ చూసుకుందాం రా అన్నటువంటి పాటలు. ముఖ్యంగా నా గొంతును గుర్తుపెట్టుకొని రసమయ్య ఏ పాట అయితే నీ గొంతులో వస్తే అద్భుతం జరుగుతుంది అనే పాటలు నా కోసం రాసినటువంటి అనేక పాటలు. ఊరు తెలంగాణ, గల్లు 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 గల్లు, గవ్వలమోతో, సూడు తెలంగాణ, సుఖ నీళ్లు లేని అనేక పాటలు. ఆయన జానపదాలు నేనే పాడిన, ఆయన సామాజిక గీతాలు నేనే పాడిన. తెలంగాణ రాష్ట్రము ఏర్పడే వరకు కూడా ప్రతిరోజు కూడా మేము కలుసుకునే వాళ్ళమే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా నేను ఎమ్మెల్యేని అయిపోయి నేను బిజీగా నా వైపు నేను వెళ్ళిపోయాను, ఆయన ఇటువైపు నిలిపోయాడు. ఈ మధ్యన గ్యాప్ ఏం లేదు, కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇంకా అందశ్రీ గారిది మనస్తత్వం ఎట్లా అంటే నేను చెప్తున్నా కదా, ఆయనకు అన్ని నచ్చవు, ఆయనకు నచ్చింది అందరికి నచ్చాలంటాడు. ఇదే 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 ఇక్కడనే వచ్చి పడది కాంప్రమైజ్. ఇప్పుడు రాజకీయాలు అవన్నీ నడవు కదా, అట్లా అయినప్పటికీ కూడా పర్వాలేదు, కాంప్రమైజ్ కాలేదు నేను. ఎందుకంటే అమెరికాలో కూడా ఆయనతో చాలా వేదికలు నేను షేర్ చేసుకున్నా. చాలా గొప్ప వ్యక్తి, వాస్తవంగా ఇప్పుడు ఉండాల్సినటువంటి వ్యక్తి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కొంచెం మంది చాలామంది కళాకారులకు కానీ కొన్ని కళా సంస్థలు కానీ ఈయనతో చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించేంత సహాయం చేయాల్సినటువంటి సమయంలో ఆ స్థానంలో కూడా ఆయన ఉన్నాడు. మరి ఇప్పుడు లేకపోవడం అనేది నిజంగా కళారంగానికి కళాకారులకు కూడా కొంచెం ఇబ్బందికి తీరని లోటు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ఆయన ఏదైతే ఈ నది పారే నదుల మీద ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నదిని కూడా టచ్ చేసి వచ్చిన సంగతి ఇప్పుడు నిజంగా అంటే చాలా ఆయన బాగా ఆరాటపడ్డాడు. వాస్తవంగా నేను ప్రపంచ ప్రయాణంలో నది మీద నడవాలి అన్న ఆలోచన చేసుకొని ఆయన అమెరికాలో TDF మన లక్ష్మణ్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిండు. సుమారుగా నాకు తెలిసి ఈయన యొక్క తపనను, ఈయన యొక్క నడకను తప్పకుండా ప్రపంచానికి అందించాలన్న ఉద్దేశంతో తను సొంతగా ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి, ఈయన 30 లక్షలు, మా అనుగు లక్ష్మారెడ్డి న్యూయార్క్లో ఉంటాడు, న్యూయార్క్ నుంచి ఈయనను బ్రెజిల్ తీసుకొని పోయి అమెజాన్ నది మీద నడక కొనసాగిస్తే అదంతా కూడా ఫోటోలు కానీ అదంతా కూడా రాసుకురావడం జరిగినది. ఇంకా అది బయటకు రానట్టున్నది. నేను చూసిన అప్పుడు నేను కూడా అమెరికాలో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళం, అందశ్రీ గారి నేను కానీ చాలా వేదికలు తిరిగినాం కదా, చాలా ప్రపంచం అంతా తిరిగిన వాళ్ళము. అదొక్కటి మిగిలిపోయినట్టున్నది. పాపం తను కూడా మార్నింగ్ ఫోన్ చేసి నాకు ఎట్లానే చేసి ఎంతో కష్టం పడి మేము ఇన్ని చేసినాం, దాన్ని బయట తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. అది సఫలీకృతం కావాలని కూడా మనం కోరుకుందాం. ఇక ఇప్పుడే పాడిన, ఇప్పుడు ఇందాక పాడిన, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్పేటి అన్ని వారు రాసిన. ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సాయాట తెలంగాణ, సాధించు తెలంగాణ, ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ అని ఈ పాట నువ్వు వాడాలి. నీ ఊరు, నీ పాట, నీ ఆట అంతా తెలంగాణ అని చెప్పుకోవాలని చెప్పేసి నన్ను కూర్చుని పెట్టి ఈ పాట రాసిండు సిద్దిపేటలో మా ఇంట్లో. నిజంగా ఆయన లేని లోటు మనం పూర్తలేం కదా. 100% అందశ్రీ అనేటోళ్ళు కొంతమంది పుడతారే. ఇప్పుడు ఓ భక్త రామదాస్ మళ్ళీ పుట్టాడు, ఓ వీర బ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ పుట్టాడు, అట్లాగే ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, వీళ్ళంతా కారణ జన్ములు అంతే. వాళ్ళ కంట్రిబ్యూషన్ కానీ వాళ్ళ ఆరాటం కానీ సమాజం హితమై సాగింది కాబట్టి వీళ్ళందరూ తలుసుకుంటారు. ఇంతమంది వచ్చారు, ఇంతమందిలో అందశ్రీ గారు ఉన్నారు. అంతే. ఏం సంపాదించుకున్నారు కళాకారులు అంటే? ఇది సంపాదించుకున్నారు, ఈ ప్రేమలు సంపాదించుకున్నారు, ఈ గౌరవాన్ని సంపాదించుకున్నారు. థ్యాంక్ యూ రసమయ్య బాలకృష్ణ గారు, చాలా అద్భుతంగా మీ యొక్క బాధను చెప్పారు. నిజంగా ఆయన లేని లోటు మనం తీర్చలేం. థ్యాంక్ యూ సో మచ్.